అందరికీ నమస్తే అండి। ఈ రోజు వీడియోలో చిన్న ఉల్లిపాయ మెంతుల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। ఇది పల్లెటూరులో బాగా తెలిసిన వంటకం। చాలా ఈజీగా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది। ఇది పొరటాలకి అంటే డెలివరీ అయిన వాళ్ళకి కూడా పెడతారన్నమాట। కాకపోతే కారం వేరు, మనం మామూలుగా వండుకునే వాళ్ళు కారం చూసుకొని వేసుకోవచ్చు। సో కూర చేయడానికి ముందుగా మీడియం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న జగ్గుతో జగ్గున్నర నీళ్ళు వేసుకొని 20 నిమిషాలు పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి। ఆ తర్వాత 5 నుంచి 6 ఎండుమిర్చిని, అలాగే 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బల్ని, 1 టీ స్పూన్ జీలకర్రని, 2 లేదా 2.5 టీ స్పూన్లు మెంతుల్ని, ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేడైన తర్వాత పానంలో ఇవన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని సిమ్ టు మీడియంలో మంటను పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాక మనకి రంగు అన్నది మారుతుంది, తర్వాత మంచి కమ్మటి వాసన వస్తుంది। అప్పుడు ఒకసారి ఇలా అంతా కలిపేసుకొని మనం ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి। చిన్ని ఉల్లిపాయలు అయితే 10 నుంచి 12 ఉల్లిపాయలు సరిపోతాయి, బాగా చిన్నవైతే ఒక 15 వరకు పడతాయి అన్నమాట। సో ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మంటని సిమ్ నుంచి మీడియంలో పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉల్లిపాయలు అన్నవి బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి। మీరు కావాలంటే మూతను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, లేదా మూత పెట్టుకోకుండా ఉల్లిపాయల్ని మగ్గించుకున్నా పర్వాలేదు, కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగు పట్టకుండా ఉంటుంది। ఇలా లైట్ పింక్ కలర్ వస్తుందన్నమాట, అప్పుడు మనకు ఉల్లిపాయలు బాగా వేగిపోయినట్లు లెక్క। ఇప్పుడు ఇందులోకి 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు కారాన్ని వేసుకోవాలి, తర్వాత అర టేబుల్ స్పూన్ కల్లుప్పుని వేసుకోవాలి। ఇవి రెండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మంటని సిమ్ నుంచి మీడియంలోనే ఉంచుకొని 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి। 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అన్నవి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పానానికి అంటుకోకుండా విడిపోతూ వస్తాయన్నమాట। ఈ పాయింట్లో మనం ఇప్పుడు చింతరసాన్ని వేసుకోవాలి। నానబెట్టుకున్న చింతపండుని రసం ఒక్కటే పడేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని గుజ్జుని పక్కన పడేసుకోవాలి। ఇలా వేసుకున్నదంతా కూడా ఒకసారి కలిపేసుకొని 3-4 నిమిషాలు సిమ్ నుంచి మీడియంలో మరిగించుకోవాలి। మూత పెట్టేసి ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మరిగించుకుందాము। తర్వాత మూత తీసి చూస్తే ఇది మరుగుతున్నప్పుడు కొంచెం బెల్లం అంటే 1-2 టీ స్పూన్ల బెల్లం వేసుకుంటే సరిపోతుంది। తిరిగి ఒకసారి కలిపేసుకొని 2 నిమిషాలు మళ్ళీ మరిగించుకోవాలి। ఇప్పుడు ఇలా మరిగించుకున్న తర్వాత ఉల్లిపాయ పులుసుని ఇలా గరిటలోకి తీసుకుంటే ఉల్లిపాయలకి ఆ జ్యూస్ పట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రావాలన్నమాట। ఇలా వచ్చిందంటే మనకి పులుసు రెడీ అయిపోయినట్టే, వెంటనే స్టవ్ కట్టేసుకోవాలి। కొంచెం నీళ్ళుగా ఉన్నప్పుడు కట్టేసుకోండి, ఎందుకంటే చల్లారేటప్పటికి చాలా టైట్ అయిపోతుంది। అంతే, ఇలా చేసుకుంటే టేస్టీగా సింపుల్గా త్వరగా చిన్న ఉల్లిపాయలు మెంతుల పులుసుని తయారు చేసుకోవచ్చు। ఇంకొక కూర అవసరమేం లేకుండా అన్నం అంతా కూడా ఈ పులుసుతో తినేయచ్చు అనమాట। కొంచెం పులుసు వేసుకుంటే చాలా అన్నంలో కలుస్తుంది। ఇంకా లేట్ లేకుండా ఈ సింపుల్ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి। అదేవిధంగా ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియోని చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు। ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు।